అందరికి తిరుపతి అని చెప్పంగానే ముందుగా ఏం యాదకొస్తుంది? మొదలే కన్న స్వామి వెనక సిరి కమ్మటి లడ్డు, అబ్బా ముత్యమంత దొరికినా చాలు మహాప్రసాదం అని కళ్ళ కదుకొని తింటాం. ఇక పక్కింటోళ్ళలో చుట్టాలో తిరుపతి పోతున్నామంటే మర్చిపోకుండా మాకు కూడా తీసుకురండ్రి అని పైసలు ఇస్తాం. ఇక లడ్డూలు అయినాక ఇంకేం యాదకొస్తుంది? ఏంది నెత్తి గోక్కుంటుండ్రా? అయ్యో ఇంకా తెలుస్తలేదా? ఆ మీరు అనుకుంటున్నదే, ఈ 7 కొండలు ఏది పట్టినా బంగారమే. దినం 3 కోట్ల ఆమ్దాని అంటే నెలకు 100 కోట్ల దాకా కమాయిస్తుండు. భక్తులు భక్తిగా సమర్పించే బంగారం పైకమే కాదు, నెత్తెంటికల మీద కూడా సామికి పుల్ల ఆమ్దాని వస్తుంది. 2 నెలల నెత్తెంటికల అర్రాసు పెడితే దగ్గర దగ్గర 18 కోట్లు వచ్చినాయి. మాకు కావాలంటే మాకు కావాలా అని పోటీల మీద పాట పాడి కొనుక్కోపోయినరు. మంచిగా ఇగ్గులు సౌరాలు చేసి అమ్ముకుంటున్నట్టున్నారు. మరి తిరుపతి కొండ మీద యాడ చూసినా నున్నగా నిగనిగలాడుతుంటాయి గుండ్లు. ఆడోళ్ళు మొగోళ్ళు పిల్ల జల్లంతా మునం పెట్టి ఎంకన్నకు నెత్తెంటికెళ్ళిస్తారు. ఇట్లా చూస్తుంటే నెత్తెంటికెల పైకంతోనే కుబేరుని అప్పు ఎన్నడో తీర్చుంటాడు. ఇగనన్నగా పైకంతోని భక్తులకు మంచి సౌలతులు చేయండి సార్లు, అప్పుడు ఇంకింత ఆమ్దాని వస్తుంది.